సిరీస్లో ఇది చూసుకోపోయేది మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనమాట. దాని యొక్క డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ అనేది డెప్త్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చి డెఫినేషన్. మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనే ఆర్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్ సపరేట్లీ. అంటే ఒక కండిషన్ కన్నా ఎక్కువ కండిషన్స్ చెక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఇఫ్ అనమాట. సో దే ఆర్ చెక్డ్ సపరేట్లీ. ఓకేనా, మీరు అది నోట్ చేసుకోండి. చెక్స్ మోర్ దాన్ వన్ కండిషన్ సపరేట్లీ, అది మెయిన్ కీ పాయింట్ అనమాట. ఈ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్స్. అంటే ఒకదానికి ఇంకోదానికి సంబంధం, డిపెండెన్స్ లేకుండా ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్ అనమాట. ఓకేనా, మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనికి అర్థమైపోయింది. అన్లైక్ ఇఫ్, ఎల్, ఇఫ్, ఎల్స్, ఎవ్రీ ఇఫ్ బ్లాక్ ఇస్ చెక్డ్ ఇండివిజువల్లీ. అంటే ఇఫ్, ఎల్, ఇఫ్, ఎల్స్లో మన ఒక స్టేట్మెంట్ ట్రూ అయింది అనుకోండి, అన్ని కింద ఏనే చెక్ చేయకుండా ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ మల్టిపుల్ ఇఫ్లో అలా కాదు. ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్ చెక్ చేసి ఏదైతే ట్రూ ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ చేస్తాయి. ఫాల్స్ స్టేట్మెంట్స్ మాత్రం ప్రింట్ చేయదు. అన్లైక్ ఇఫ్, ఎల్, ఇఫ్, ఎల్స్, ఎవ్రీ ఇఫ్ బ్లాక్ ఇస్ చెక్డ్ ఇండివిజువల్. ఓకేనా, అండ్ ఆల్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్స్ ఆర్ ట్రూ. ఒకవేళ ట్రూ కండిషన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్లో చూస్తారు. దీని ఒక సింటాక్స్ అనమాట. అసలు అన్నిటికన్నా సింపుల్ సింటాక్స్ దీనికే ఉంది. ఇఫ్ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, దాని బ్లాక్ ఏదో కోడ్ రాస్తాం. సో ఇది సింపుల్ అనమాట. మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తున్నారనుకోండి, ఇందా దాని డౌట్స్ అన్ని మీకు క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాం, ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఐఎమ్ గివింగ్ స్పేస్ అనమాట, నథింగ్ టు వరీ. ఓకే, ఏజ్ ఈజ్ ఈక్వల్ 25 ఇచ్చాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 ప్రింట్ యువర్ అన్ అడల్ట్. అంటే 25 అనేది 18 కన్నా ఎక్కువే కదా, సో యువర్ అడల్ట్ అని ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా, మీకు ఇది ఒకవేళ క్లమ్సీగా ఉంటే అవుట్పుట్ కూడా కావాలని రాశాను. ఓకేనా, నథింగ్ టు వరీ. మీకు ఎరేజ్ చేస్తాను, ఎందుకంటే మీకు ఇది చూడంగానే అర్థమైపోవాలని నేను అట్లా క్రియేట్ చేశాను పీడిఎఫ్ని. ఓకే, అండ్ ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 60, 25 అనేది 60 కన్నా తక్కువ నెంబరే కదా, సో యూఆర్ నాట్ సీనియర్ అని అర్థం. ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ అయింది కాబట్టి ప్రింట్ అయింది. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్రింట్ యు ఆర్ అన్ 25 years old. 25 ఈజ్ ఈక్వల్ 25 కదా, సో ఇది కూడా ట్రూ అయింది కదా, సో యు ఆర్ 25 years అని ఈ 3 ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయింది. సో దే ఆర్ సపరేట్గా రన్ అవుతున్నాయి అనమాట. దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ 25 కాకుండా ఇక్కడ 20 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది చూద్దాం. చూసారా, థర్డ్ స్టేట్మెంట్ యు ఆర్ 25 years old అనేది ప్రింట్ కాదు. ఎందుకంటే 20 ఈజ్ ఈక్వల్ టు 25 తప్పు కదా, ఇట్స్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫాల్స్ అని తీసేసి ట్రూ ఏ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. సో దాని ఒక అవుట్పుట్. నెక్స్ట్ వచ్చి వెదర్ చెక్కర్ది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను. సో దాని ఎగ్జాంపుల్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఇది ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా సమ్ స్పేస్. ఇక్కడ మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దాటాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దాటాలి. ఓకేనా, ఓకే. టెంపరేచర్ 35 ఇచ్చారు, హ్యూమిడిటీ ఈజ్ ఈక్వల్ టు 80 ఇచ్చారు. ఒకవేళ టెంపరేచర్ అనేది హ్యూమిడిటీ కన్నా గ్రేటర్ దెన్ 30 ఉంటే ఇట్స్ హాట్ అవుట్ సైడ్ అని ప్రింట్ కావాలి. అంటే ఎంత ఉంది టెంపరేచర్, 35 ఈజ్ గ్రేటర్ దెన్ 30 కదా, సో ట్రూ కాబట్టి ఇట్స్ హాట్ అవుట్ సైడ్ అని ప్రింట్ అయింది. ఇఫ్ హ్యూమిడిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 70, 80 అనేది 70 కన్నా పెద్దే కదా, సో హ్యూమిడిటీ అవుట్ అని ప్రింట్ అయింది. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అండ్ హ్యూమిడిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 70 అయితే స్టే హైడ్రేటెడ్ అని ప్రింట్ అయింది. ఓకే, 35 is greater than 30. Okay, done. And 80 is greater than 70. Is కూడా కరెక్టే. సో స్టే హైడ్రేటెడ్ అని ప్రింట్ అయింది. ఓకే కదా, ఓకే. అండ్ all three if statements are executed if all three conditions were true. అంటే ఇప్పుడు అన్ని కండిషన్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయినాయి, ఎందుకంటే దే ఆర్ ట్రూ కండిషన్స్ కాబట్టి, ట్రూ అవుట్పుట్ వచ్చింది కాబట్టి మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనం ఫాల్స్ కావాలని 20 ఇచ్చి 25 ఈక్వల్ టు కాదని చేసాం. సో అది ఫాల్స్ కదా, అది ఎగ్జిక్యూట్ కావాలా. సో ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎల్లో. ఓకేనా, అసలు మల్టిపుల్ ఇఫ్ అనేది ఎక్కడ వాడతాం, వెన్ టు యూజ్, అసలు దీని గురించి తెలుసుకున్నప్పుడు ఎక్కడ వాడతామని తెలుసుకోవాలి కదా. అండ్ యూ వాంట్ టు చెక్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్
యూ వాంట్ టు చెక్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్ అనమాట. మోర్ దెన్ వన్ కండిషన్ మై బి ట్రూ ఎట్ ద సేమ్ టైం. అంటే యూ మే హ్యాడ్ అంటే మనకి డౌట్ వస్తుంది, ఒక కండిషన్ కన్నా ఎక్కువ కండిషన్ ట్రూ అయ్యి చాలా పాసిబిలిటీ ఉంది కదా, పాసిబిలిటీ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కదా, సో ఇది ట్రూ కూడా అవ్వచ్చేమో అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఆ కేసులో ఆ సిచ్యువేషన్స్లో మనం మల్టిపుల్ ఇఫ్ని వాడవచ్చు అనమాట. ఆ ట్రూ అయిన కావచ్చు, ఫాల్స్ అయిన కావచ్చు. ఒకవేళ ట్రూ అయితే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయినాయి అనుకోండి, ఫాల్స్ అయి మాత్రం డిలీట్ అదే ఎగ్జిక్యూట్ కాకుండా ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని అర్థం ఇది అనమాట, మోర్ దెన్ వన్ కండిషన్ మై బి ట్రూ ఎట్ ద సేమ్ టైమ్ అని. అండ్ యూ డు నాట్ వాంట్ టు స్టాప్ చెకింగ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రూ కండిషన్. అంటే అన్లైక్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాగా ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అవ్వగానే స్కిప్ చేద్దాం అనమాట. ఓకేనా, స్మాల్ అలాంటి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ ఓకే ట్రూ అవ్వగానే ఆ స్టాప్ అయ్యి ఎగ్జిట్ అయిపోయింది ప్రోగ్రామ్ నుంచి. కానీ మల్టిపుల్ ఇఫ్ లో అట్ట కాదు, ఆ స్టేట్మెంట్ ట్రూ అయిందనుకో ఇట్ గో ఫర్ సెకండ్ ఇఫ్ అనమాట. ఆ సెకండ్ ఇఫ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే థర్డ్ ఇఫ్. దాంట్లో ఎన్ని ఇఫ్లైనా వాడుకోవచ్చు మనం మల్టిపుల్ ఇఫ్ లో. ఓకేనా, అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ వన్ బై వన్ వస్తూ ఉంటుంది అంటే కంపారిజేషన్. మల్టిపుల్ ఇఫ్ కి ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కి. ఓకేనా, మల్టిపుల్ ఇఫ్ కండిషన్ ఇట్ చెక్స్ ఆల్ ద కండిషన్. ఎస్, మల్టిపుల్ ఇఫ్ అనేది అన్ని కండిషన్ చెక్ చేసిద్ది, ట్రూ అయినా ఫాల్స్ అయినా. కాబట్టి ట్రూ అయినవి మాత్రమే రిజల్ట్ గా ఐ మీన్ అవుట్పుట్ గా ఇచ్చింది. స్టాప్స్ ఆఫ్టర్ ఫస్ట్ టూ. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ సపోజ్ ఫాల్స్ అయింది అనుకోండి, అది మిగతా ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ లో స్టాప్ అయిపోయింది, మిగతా టూ స్టేట్మెంట్స్ చెక్ చేయదు. కానీ మల్టిపుల్ ఇఫ్ లో ఇప్పుడు ఇది అవ్వగానే సెకండ్కి వెళ్ళింది, సెకండ్ అవ్వగానే థర్డ్కి వెళ్ళింది. ఓకేనా, ఇట్ చెక్స్ ఆల్ కండిషన్, ఇండిపెండెంట్ లాజిక్. ఎస్, అండ్ ఇఫ్ ఎల్స్ లో నో, ఓన్లీ వన్ బ్లాక్ కి ఎగ్జిక్యూట్స్. ఓకేనా, యూజ్ కేస్ ఎక్కడ మల్టిపుల్ ఇఫ్ ట్రూ పాసిబుల్స్, అంటే ఎన్ని ట్రూస్ అయినా రావచ్చు. మల్టిపుల్ ట్రూస్ పాసిబుల్, ఓన్లీ వన్ ట్రూ నీడెడ్ అనమాట. ఓకేనా, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటేనే కదా మనం బ్రెయిన్లో గుర్తుండిపోయేది. సో అదే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను మీకు అర్థం అవడానికి. ఓవరాల్గా నేను 3 ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇక్కడ నోట్ చేసి ఇచ్చాను. సో అది అనేది చూసుకుందాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. If marks are 85, print your parser. If marks 85 is greater than or equal to 50 కదా, ఇది ట్రూ కదా, 85 అనేది 50 కన్నా పెద్ద, యు ఆర్ పాస్డ్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. అండ్ ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75, 85 అనేది 75 కన్నా పెద్దే కదా, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయిపోయింది అనమాట. అండ్ మార్క్స్ ఆర్ ఈక్వల్ టు 100 కదా, సో థర్డ్ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి డిడ్ నాట్ ప్రింట్ అనమాట. 85 ఈజ్ ఈక్వల్ టు 100 కాదు కదా, ఇట్స్ ఫాల్స్, ఇట్స్ నాట్ ఈక్వల్ టు 100 అనమాట. ఒకరికి అది కాకుండా ఇట్స్ నాట్ అని పెట్టామనుకోండి, ఇప్పుడు 3 స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది. కరెక్టే కదా, 85 ఈజ్ నాట్ ఈక్వల్ టు 100. దీంట్లో నేను మార్చాను, అప్డేట్ చేశాను. సో త్రీ స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి. ఓకేనా, సమ్మరీ ఏంటి? మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ లెట్ యు రన్ మెనీ బ్లాక్స్ ఇఫ్ ద కండిషన్స్ వర్ ఆర్ ట్రూ. మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ లెట్ యు రన్ మెనీ బ్లాక్స్ ఇఫ్ ద కండిషన్స్ వర్ ట్రూ. అంతే కదా, కండిషన్స్ ట్రూ అయ్యే కొద్దీ బ్లాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. అన్లైక్ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ఆల్ బ్లాక్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. మిగతా ఇఫ్ ఎల్స్ కాకుండా అలా కాకుండా ఈ మల్టిపుల్ ఇఫ్ లో అన్ని బ్లాక్స్ అయినా ఎగ్జిక్యూట్ అయ్యింది. దే ఆర్ సింపుల్, పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఈ ప్రోగ్రామ్ చూడంగానే మీకు సింపుల్గా అనిపించింది లేదా, క్లమ్జీగా లేకుండా. మీరు ఇక్కడ చూడాల్సింది ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా కొంచెం స్పేస్ ఇవ్వటం అనమాట. ఓకేనా, ఇట్స్ ఈజ్ సింపుల్ అనమాట, పవర్ఫుల్ అనమాట. ఇక్కడ అన్ని కండిషన్స్ చెక్ చేసి మనకి రిజల్ట్ ఇవ్వటం అంటే స్మాల్ థింగ్ కాదు కదా. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అనమాట, మనం చూడంగానే ఫ్లెక్సిబుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది. సో దీని ఒక సమ్మరీ ఇది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీని ఒక డెఫినేషన్. ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాం కాబట్టి దీని డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి చదువుకున్నాం అనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోయింది. మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్ సపరేట్లీ. ఓకే కదా, చెక్ మోర్ దెన్ వన్ కండిషన్ సపరేట్లీ. ఈచ్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్స్. ఓకేనా, unlike if elif else, every if block is checked individually and can all executed if conditions were true. ఈ 3 పాయింట్స్ అనేది మీకు డిస్కస్ చేస్తూనే వచ్చాను ఎగ్జాంపుల్స్లో చెప్పుకుంటూ.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. నేను స్క్రోల్ చేస్తాను ఎందుకంటే మీకు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిన్నగా స్క్రోల్ చేసుకుంటాను, మీరు పాజ్ చేసుకొని రాసుకోండి నోట్స్ ఉంటేనే మీకు ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీరు ఇది నోట్స్ ఓపెన్ చేసుకొని రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? సో స్క్రోల్ చేస్తున్నాను చిన్నగా. ఓకే, మళ్ళీ చూసుకున్నాం. దాని ఒక యూజెస్ కానీ కంపారిజేషన్ కానీ, ఓకేనా, రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకుంటేనే ఏదైనా గుర్తుండిపోయేదని నా ఒపీనియన్. దీని ఒక సమ్మరీ అనమాట. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.